హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ వన్ టాపిక్లో భాగంగా లాంగ్వేజ్కి సంబంధించి అంటే భాషలకు సంబంధించి చూద్దాం. చాలా ఎగ్జామ్స్ డిఏఓ కానీ గ్రూప్ 1 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ టాపిక్ నుంచి 100% ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇది చూద్దాం. మన లాంగ్వేజ్ సంబంధించి మన మొత్తం ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. సో 8వ షెడ్యూల్లో మనకు ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి ఉంది. 8వ షెడ్యూల్లో లాంగ్వేజ్ సంబంధించి ఉంది. అయితే మన భారతదేశం స్వాతంత్రం వచ్చింది కదా 1947లో. 1950లో రాజ్యాంగం ఆమోదించిన తర్వాత అప్పుడు మనకు 14 అఫీషియల్ లాంగ్వేజ్ ఉండే. సో ఆ తర్వాత కాలక్రమేణా 22 అఫీషియల్ లాంగ్వేజ్ అనేది కావడం జరిగింది. ఇది 3 స్టేజెస్లో జరిగింది. ఫస్ట్ వచ్చేసి 1967లో 1967వ సంవత్సరంలో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 15వ లాంగ్వేజ్గా సింధీ అనే భాషని చేర్చడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 1992 సంవత్సరంలో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కేఎంఎన్ అంటే కొంకణి, మణిపురి, నేపాలి అనే 3 లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2004లో 92 రాజ్యాంగ సవరణ ద్వారా మైథిలి, సంతాలి, డోంగ్రీ, బోడో ఎంఎస్డిబి అనే 4 లాంగ్వేజ్ని చేర్చడం జరిగింది. సో 21 + 71 కలిపితే 92 వస్తుంది. ఈజీగా గుర్తు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటిది? లాంగ్వేజ్లో 1.1 లెసన్. ఇంతే, ఏమడిగినా కానీ ఈ పార్ట్ వరకే అడుగుతాడు. దీంట్లో 1.2 అనే చాప్టర్ ఉంటుంది. ఇదే లాంగ్వేజ్లో క్లాసికల్ లాంగ్వేజ్ అంటే ప్రాచీన భాషా హోదా పొందిన క్లాసికల్ లాంగ్వేజ్ అంటే ప్రాచీన హోదా పొందిన లాంగ్వేజ్ ఉంటాయి కొన్ని. ఇది రావాలంటే మనకు కొన్ని క్రైటీరియాస్ ఉండాలి. క్రైటీరియా నెంబర్ 1 ఏంటంటే 1500 నుంచి 2000 సంవత్సరాల వరకు మనుగడలో ఉండాలి. అంటే అన్ని సంవత్సరాలు ఈ లాంగ్వేజ్ అనేది కంటిన్యూ అవుతుండాలి. ఇది ఎట్లా ఉండాలంటే బుక్స్లో కానీ ఓరల్గా కానీ ఉండాలి. సో టైమ్ లైన్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ ఇలా యూపీఎస్సీలో కూడా వచ్చింది. ఫస్ట్ 2004 సంవత్సరంలో 2004వ సంవత్సరంలో ఫస్ట్ క్లాసికల్ స్టాటస్ వచ్చిన లాంగ్వేజ్ అంటే తమిళ్. 2004వ సంవత్సరంలో ప్రాచీన భాషా హోదా తమిళ భాషకు వచ్చింది ఫస్ట్. ఇది ఆర్డర్లో అడుగుతాడు. క్లాసికల్ లాంగ్వేజ్ పొందిన కింది వాటిని ఆర్డర్లో అమర్చండి కాలక్రమేణా అంటే ఫస్ట్ వచ్చేది తమిళ్. 2008వ సంవత్సరంలో తెలుగు లాంగ్వేజ్కి రావడం జరిగింది. 2013వ సంవత్సరంలో మనకు మలయాళం. 2004లో తమిళం వచ్చింది. 2005వ సంవత్సరంలో సాంస్క్రిట్కి ఇచ్చారు. నెక్స్ట్ 2008వ సంవత్సరంలో తెలుగు, అదేవిధంగా కన్నడకి ఇచ్చారు. 2013లో మలయాళంకి ఇచ్చారు. 2014లో మనకు లాస్ట్ ఒడియా అంటే అప్పుడు యూపీఎస్సీలో వచ్చింది. క్రిందికి వాటిలో చివరిగా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన భాష ఏందని చెప్పేసి యూపీఎస్సీలో వచ్చింది ప్రిలిమ్స్లో. అప్పుడు ఒడిశా. సో రీసెంట్గా 2024వ సంవత్సరంలో 2024లో ఒక 5 లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది. 1 మరాఠీ, 2 పాలి, 3 ప్రాకృతిక్, 4 అస్సామీ, 5 బెంగాలీ. ఈ 5 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. క్రింది వాటిలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన భాషలు ఏంటి అని చెప్పేసి అడిగిండు. మరాఠీ, పాలి, ప్రాకృతిక్, అస్సామీ, బెంగాలీ. ఓకేనా. నెక్స్ట్ 1.2 చాప్టర్ అయింది. 1.3 చాప్టర్ 1.3 ఇదేంటంటే మనకు నెక్స్ట్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగం సంబంధించి భాషలకు సంబంధించి ఏమున్నది. 17వ పార్ట్లో మన భారత రాజ్యాంగం మొత్తం 25 పార్ట్స్లో ఉంది కదా. సో 17వ పార్ట్లో 343 నుంచి 351వ ఆర్టికల్స్ భాష గురించి చెప్తుంది. మన అఫీషియల్ లాంగ్వేజ్ అంటే యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ రిటన్ ఇన్ దేవనాగరి లిపి. అంటే దేవనాగరి లిపిలో ఉన్న హిందీని యూనియన్ యొక్క అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు 1950లో రాజ్యాంగం అమలుకి వచ్చిన అప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు అంటే 1965 వరకు ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజే ఉండే. ఓకేనా. ఫస్ట్ లాంగ్వేజ్ కమిషన్ చైర్మన్ ఎవరంటే బీజీ కేర్ గారు. అదే ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దీన్ని ఎగ్జామిన్ చేయడానికి సెకండ్ మనకు ఇంకో కమిషన్ వేశారు. దాన్నే గోవింద్ బల్లభ్ పంత్. ఓకేనా. ఇది 1.3. నెక్స్ట్ 1.4 ఏంటిదంటే రీజనల్ లాంగ్వేజ్. అంటే ఇది మన గ్రూప్ 4 వచ్చింది. ఇదే పాయింట్ గ్రూప్ 4 వచ్చింది. ఒక రాష్ట్రం వచ్చేసి అంటే ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలుగు, ఉర్దూ 2 కూడా అఫీషియల్ లాంగ్వేజే. నెక్స్ట్ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో
ఇంగ్లీష్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇది కూడా మనకు ఎగ్జామ్లో రావడం జరిగింది. పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ మన యాప్ ఉంటుంది, యాప్ కింద లింక్ ఉంటుంది, దాంట్లో మీకు ఉంటుంది దీనికి సంబంధించి పీడిఎఫ్. యాప్లో ఫ్రీ మెటీరియల్ అనే దగ్గర ఉంటుంది.